అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సింహం, ఒక పులి ఉండేవి. వయసులో ఉన్నప్పుడు దర్జాగా బ్రతికిన రెండు ముసలివైపోయాక వేటాడి ఆహారం సంపాదించుకోవడం కష్టంగా మారిపోతుంది. పారిపోతున్న జంతువులతో సమానంగా పరిగెత్తలేక సింహం, పులి రెండింటికి చాలా రోజుల పాటు ఆహారమే దొరకదు. విడివిడిగా వేటాడడం అవ్వడం లేదని రెండూ కలిసి వేటాడాలని ఒప్పందం చేసుకుంటాయి. ఓ రోజు పులి, సింహం ఒక జింకను చూస్తాయి. ఈ జింకతో పరుగెత్తడం మన వల్ల అవ్వదు, కానీ నువ్వొక వైపు నుండి నేను మరొక వైపు నుండి దాడి చేస్తే తేలికగా పట్టుకోగలం అని అంటుంది పులి. పులి చెప్పిన ఉపాయం బాగుందని సింహం కూడా ఒప్పుకుంటుంది. పథకం ప్రకారం పులి, సింహం కలిసి దాడి చేసి జింకను పట్టుకుంటాయి. అప్పుడు పులి, జింకను పట్టుకోవడానికి పథకం వేసింది నేనే కాబట్టి నేను ఎక్కువ తింటాను, నువ్వు తక్కువ తిను అని అంటుంది పులి. అలా ఎలా కుదురుతుంది? ఈ జింక ఉన్నదే చిన్నగా, నువ్వు ఎక్కువ తినేస్తే నాకు మిగిలేదేంటి? జింకను పట్టుకోవడంలో నేనే ఎక్కువ కష్టపడ్డాను కాబట్టి నాకే ఎక్కువ కావాలి అని అంటుంది సింహం. ఎంత కష్టపడ్డా కూడా ఇన్ని రోజులు ఆహారం దొరికిందా? ఇప్పుడు నా ఉపాయం వల్లే మనం ఈ జింకను పట్టుకోగలిగాము కాబట్టి నాకే ఎక్కువ దక్కాలి అని మొండి పట్టుపడుతుంది పులి. పులి, సింహం మధ్య మాట పెరిగి గొడవ పెద్దదవుతుంది. ఈ గొడవలో పడి పట్టుకున్న జింకను వదిలేసి ఒకదాని మీదకు మరొకటి గొడవకు వెళ్తాయి. ఇదే అదును కోసం ఎదురు చూస్తున్న జింక చటుక్కున లేచి పారిపోతుంది. ఉన్నది సమానంగా పంచుకోకుండా గొడవ పడడం వల్ల అసలు తమకు ఆహారమే లేకుండా పోయిందని పులి, సింహం రెండూ బాధపడుతూ కూర్చుంటాయి.